హలో. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అండి. విజయబాబు గారు బాపట్ల నుండే. అవును. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం బ్రదర్. మీ ప్రశ్న ఉంటే ఆఫీసర్స్ పంచుకోండి. థ్యాంక్ యూ. వందనాలు అయ్యారు. వందనాలు బ్రదర్ విజయబాబు గారు, చెప్పండి. నాది ఒక సందేహం అంటే అదేంటంటే మొన్న ఈ మధ్య ఒక మాట విన్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో మరణించారు. మరణించడం ద్వారా మనందరినీ కూడా కాపాడారు. అట్ ది సేమ్ టైం ఆయన రక్షించుకున్నారు అనే మాట ఒకటి వినపడింది. ఆయన రక్షించుకోవడం ఏంటండి? అది ఎక్కడుంది బైబిల్లో? ఈ మాట కొంత డిస్టర్బెన్స్ కలగజేసింది అయ్యారు నా మనసులో. అసలు ఆ మాట చెప్పిన వాళ్ళు బైబిల్లో ఏ వచనం ఆధారంగా చెప్పారు? వచనాలు ఏం ఆధారం చూపించలేదు. చూపనప్పుడు మీరు పట్టించుకోకూడదు. వచనాలు చూపిస్తే మనం దానికి ఎక్స్ప్లెనేషన్ అడగాలి. కానీ యేసు ప్రభు తన్ను తాను రక్షించుకున్నాడు ఏంటండి? అంటే ఏ ప్రమాదం నుంచి రక్షించుకున్నాడు? ఆయన పాపము లేనివాడు, ఏమండి, పాపరహితుడు. ఆయనకి నరకం అనే ప్రమాదం లేదు. ఇక ఆయన దేని నుంచి రక్షించుకుంటాడు? ఆయన మనల్ని రక్షిస్తాడని బైబిల్లో ఉంది తప్ప తన్ను తాను రక్షించుకుంటాడని లేదు బైబిల్లో. ఇది జాన్ ఒకరు మాట్లాడారండి, ఆయన పేరు నాకు సరిగ్గా వద్దులేండి, ఎందుకు ఎవరన్నా సత్య ప్రవక్తల పేర్లు గుర్తుపెట్టుకుంటే మంచిది. కానీ వాళ్ళు ఎందుకు మనకి ఇప్పుడు అది కాదు అని మనం అనుకున్న తర్వాత మర్చిపోవడం మంచిది. ఎలాంటి డౌట్ లేదు. యేసయ్య అతి పరిశుద్ధుడైతే అక్షయుడు, నిత్యుడు. ఆయన నిత్యుడగు తండ్రి. యెషయా 9:6 ఏం చెప్పాడండి? ఆశ్చర్యకరుడు, ఏమంటే ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఇక తను తాను ఏ ప్రమాదం నుంచి రక్షించుకుంటాడు ఆయన? అసలు అవసరమే లేదుగా. అది తెలియక ఏదో అలా నోరుజారు ఉంటుంది వాళ్ళకి. అది మనం సీరియస్గా పట్టించుకోనక్కర్లేదండి. యేసుకు ఏ విధమైన రక్షకుడు అవసరం లేదు. ఆయనే మనందరికీ సకల ప్రమాదాల నుండి కూడా తప్పించే రక్షకుడు. అంతే అయ్యా. ఓకే అండి, మంచిది. ఓకే, రైట్.